హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ స్పెషల్ రెసిపీ, హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి. అదే జొన్న అంబలి అండి. పక్కా అచ్చంగా తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే దీన్ని జొన్న పిండి అంబలి అని కూడా అంటారు. ఈ అంబలి టేస్టీగా ఉండడమే కాదు, ఈ సమ్మర్లో బాడీని కూల్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. అలాగే జొన్నల్లో ఉండే ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉండటం వలన జొన్న రొట్టె, జొన్న అంబలి లాంటివి తీసుకోవడం వల్ల బాడీ సంపూర్ణ ఎనర్జీని ఇస్తుంది. అంతేకాకుండా వేసవి కాలంలో ఎండ కారణంగా నీరసంగా ఉంటుంది కదా, ఆ నీరసాన్ని ఈ జొన్నలతో అధిగమించవచ్చు. మరి ఎంతో టేస్టీ ఎనర్జీని ఇచ్చే ఈ జొన్న అంబలిని ఎలా చేసుకోవాలో, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ జొన్న పిండి అంబలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా జొన్నలు తీసుకొని మనం మిల్లులో కానీ లేదా ఇంట్లో మిక్సీ జార్లో కానీ వేసుకొని ఇలా పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే మిల్లు ఆడిచ్చాను జొన్నల్ని. ఇలా పిండి సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని మనం జల్లెడతో జల్లించి ఒక బౌల్లో తీసుకుందాం. ఈ పిండిని నేను జల్లెడతో జల్లించానండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 2-3 స్పూన్స్ మనం వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ స్పూన్ తోటే తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు వేరొక బౌల్లోకి 2 లేదా 3 స్పూన్లు జొన్న పిండిని తీసుకోవాలి. ఆ తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నానండి. ఇలా గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత స్పూన్ తోటి ఉండలు లేకుండా ఈ పిండిని అంతటిని ఆ వాటర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ముద్దలు లేకుండా, ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేసి నాననివ్వాలండి. జొన్నలు కదా, కొంచెం నానాలి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. 2-3 అవర్స్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి మనం ఏ గ్లాస్ తోటి అయితే ఇందాకలా పిండి తడుపుకునేటప్పుడు మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది 2 అవర్స్ తర్వాత నానింది కదా, నానిన తర్వాత ఆ పైన వాటర్ అంతా తీసేస్తున్నాను. తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఇలా మరొకసారి వాటర్ పోసుకున్న తర్వాత ఆ పిండిని బాగా కలిపేసి పక్కన పెట్టేసేయాలి. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం 2 గ్లాసులు వాటర్ పోసాం కదండి, ఆ వాటర్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. ఈ వాటర్ని పొయ్యి మీద పెట్టి బాగా తెరల కాగనివ్వాలండి. ఇలా కాగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా. ఈ వాటర్ మరగడం స్టార్ట్ అయింది కదా, ఈ ఉప్పు బాగా పట్టిందో లేదో, సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నీళ్ళు ఇలా కాగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని మరొకసారి స్పూన్ తోటి కలుపుకొని అడుగంట తిప్పుకొని ఈ మరిగే నీటిలో ఈ జొన్న పిండిని పోసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జొన్న పిండిని వాటర్లో వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మరిగేటప్పుడు మళ్ళీ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదా, పైన ఇలా తెరలుగా వస్తుంది కదా తెల్లగా, దీని అంతటిని రిమూవ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ జొన్న అంబలి అనేది చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ పైన వచ్చి ఆ పొంగంతా తీసేసుకోవాలి. ఇలా వచ్చినప్పుడల్లా కొంచెంగా తీసేస్తూ ఉంటే మనకి జొన్న అంబలి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ కలుపుకుంటూ కాగబెట్టుకున్నట్టయితే ఈ అంబలి అనేది కొంచెం దగ్గర పడుతుందండి. ఇది మరీ దగ్గరకు అవ్వాల్సిన అవసరం లేదు, అలా ఉంటే తినడానికి బాగోదు. కాబట్టి కొంచెం దగ్గర పడితే సరిపోతుందండి. మనం రాగి సంకటి కాసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. ఇలా కలుపుతూ ఉండగా కొంచెం సేపు అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ అంబలి అనేది కొంచెం దగ్గర పడింది కదా, చూసారు కదా. ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు వేడిగా కావాలన్నా కూడా వేడిగా కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది, పర్వాలేదు. చల్లగా కావాలనుకున్న వాళ్ళు కూల్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గరిటెతోటి
మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమందిని చూస్ చేసుకొని మనం ఈ అంబలి అనేది కాసుకోవచ్చండి. నాకు ఇప్పుడు ఇది 3 గ్లాసెస్కి వచ్చింది కాబట్టి నేను ఈ 3 గ్లాసుల్లో ఈ అంబలి అనేది తీసుకున్నాను. ఇలా పోసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో జొన్నపిండి అంబలి చూసారు కదా, చాలా ఈజీ అండి. ఇలా తాగేసేయచ్చు. చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ జొన్న పిండి అంబలి మనం ఇలా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో తేజస్సుని, ఉత్సాహాన్ని కలుగజేస్తుందండి. ఎండలోంచి ఇలా బయటికి వెళ్ళి రాగానే ఇలాంటిది ఒకటి తీసుకున్నామంటే ఫుల్ ఎనర్జీ వస్తుంది. చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా సింపుల్ కూడా. ఎంత వంట రాని వాళ్ళు సైతం ఈ జొన్నపిండి అంబలి చేసేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.